వెల్కమ్ టు BHN న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ద్వేషంతో ఎన్నికలను ఎదుర్కోలేదని ప్రేమతో ఎన్నికలు ఎదుర్కొన్నామన్న రాహుల్. కర్ణాటక ఫలితాలే అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతాయని ధీమా. గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రావాలని పిలుపునిచ్చిన హైకమాండ్. ముఖ్యమంత్రిగా అభ్యర్థి విషయాన్ని సోనియా, రాహుల్ నిర్ణయిస్తారన్న ఖర్గే. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ టూర్. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ విజయం బలవంతులపై బలహీనులు గెలుపు అని చెప్పారు. పేదల పక్షాన కాంగ్రెస్ పోరాడిందని తెలిపారు. తాము ద్వేషంతో ఎన్నికలను ఎదుర్కోలేదని, ప్రేమతోనే ఎన్నికలను ఎదుర్కొన్నామని, అదే ప్రేమతోనే కాంగ్రెస్ను కర్ణాటక ప్రజలు గెలిపించారని అన్నారు. విద్వేష రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. కర్ణాటక సాధించిన విజయం ప్రతి ఒక్కరిదని చెప్పారు. విజయానికి కృషి చేసిన నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక ఫలితాలే అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన 5 హామీలను తొలి రోజు నెరవేరుస్తున్నామని చెప్పారు. ఢిల్లీలోని AICC కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. नमस्कार। सबसे पहले मैं कर्नाटक की जनता को, कर्नाटक में कांग्रेस पार्टी के सब कार्यकर्ताओं को, सब नेताओं को और जो हमारे सब नेताओं ने कर्नाटक में काम किया उनको बधाई और धन्यवाद देता हूँ। देखिए, कर्नाटक के चुनाव में एक तरफ क्रोनी कैपिटलिस्ट की ताकत थी, दूसरी तरफ गरीब जनता की शक्ति थी और शक्ति ने ताकत को हरा दिया। और यही हर स्टेट में होगा। कांग्रेस पार्टी कर्नाटक में गरीबों के साथ खड़ी हुई, हम गरीबों के मुद्दों पर लड़े। और मुझे सबसे अच्छी बात यह लगी कि हमने नफरत से, गलत शब्दों से ये लड़ाई नहीं लड़ी। हमने मोहब्बत से, प्यार से, दिल खोल के ये लड़ाई लड़ी। और कर्नाटक की जनता ने हमें दिखाया कि ये देश मोहब्बत इस देश को अच्छी लगती है। कर्नाटक में नफरत की बाजार बंद हुई है, मोहब्बत की दुकानें खुली हैं। ये सबकी जीत है। सबसे पहले ये कर्नाटक की जनता की जीत है। हमने चुनाव में कर्नाटक की जनता से, गरीब जनता से 5 वायदे किए थे। मैंने अपने भाषण में कहा, खारगे जी ने भाषण में कहा, सब नेताओं ने भाषण में कहा था कि हमारे 5 वायदे हैं। हम इन वायदों को पहले दिन पहली कैबिनेट मीटिंग में पूरा करेंगे। मैं फिर से कर्नाटक की जनता को दिल से बधाई देना चाहता हूँ, धन्यवाद देना चाहता हूँ। नमस्कार, जय हिंद। కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఖాయమైన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అంశంపై చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రిగా ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత పనితీరు కనబరిచిందని, రాష్ట్రంలో బీజేపీ దుష్టపాలనకు ప్రజలు ముగింపు పలికారన్నారు. కొత్తగా గెలిచిన కాంగ్రెస్ సభ్యులందరూ సాయంత్రంలోగా బెంగళూరుకు రావాలని ఆదేశించామని, ప్రభుత్వ ఏర్పాటుకు తగిన విధానాలను పార్టీ అనుసరిస్తుందని తెలిపారు. ఈ సాయంత్రంలోగా గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రావాలని ఆదేశాలు పంపినట్లు చెప్పారు. ఈ సాయంత్రంలోగా వారు ఇక్కడికి వస్తారని, ఒకసారి వచ్చిన తర్వాత వారికి విధి సూచిస్తారని, ఆ తర్వాత హైకమాండ్ పరిశీలకులను పంపుతుందని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం తగిన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మంచి ప్రదర్శన జనతా జనార్దన విజయమని, ప్రత్యర్థి బీజేపీ కంటే స్పష్టమైన ఆధిక్యం ప్రజలే ఘనత అన్నారు. ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇచ్చారని, దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా వారు కోపంతో మాకు ఓటు వేశారన్నారు. కర్ణాటక ఓటర్లు జాగృతం అయ్యేందుకే ఇదే నిదర్శనమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
హోంమంత్రి అమిత్ షా, డజన్ల కొద్దీ మంత్రులు, ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రాల మంత్రులు ఇక్కడ క్యాంపు వేసుకొని అంగబలం, ధనబలం, కండబలం ఉపయోగించినా ప్రజలు కలిసికట్టుగా కాంగ్రెస్కే పట్టం కట్టారని పేర్కొన్నారు. आज का चुनाव और आज का जीत ये जनता का जीत है और जनता ने हमको जिताया है और जनता ने एक भ्रष्ट सरकार को डिफीट दिया है, उनको हराया है। लेकिन हमको आगे बहुत कुछ करना है। जो वायदे हमने निभाए, वायदे हमको निभाना है वो हम निभाएंगे। हमारी जो 5 गारंटी है, जिस गारंटी पे लोग विश्वास रखे उन्होंने हमको वोट दिया है, खासकर महिलाएं, दलित, वंचित, जो ओबीसी के लोग और इवन अदर अपर कास्ट, सभी ने इसमें अपना सहयोग दिया है। तो इसीलिए मुझे बड़ी खुशी होती है कि ये जो कलेक्टिव लीडरशिप में हमने इलेक्शन लड़ा और इसको फल मिला। और इसके लिए मैं खास करके मैं ये कहूँगा कि हमको जो प्रोत्साहन मिला, खास करके तो जो सोनिया गांधी जी का और राहुल गांधी जी का और प्रियंका गांधी, ये सभी ने जो कैंप यहाँ करके हर जगह घूमे, हर जगह उन्होंने अपना प्रभाव डाला और उनके प्रभाव से भी बहुत से एरिया में ये जो परिणाम निकले हैं उससे ये दर्शाता है। तो इसलिए मैं उनको भी धन्यवाद देता हूँ। కాంగ్రెస్ పార్టీ సొంత బలంతో పరిపాలిస్తోంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 40% అవినీతి, బీజేపీ ప్రభుత్వంపై నిరసన స్వరం వినిపించారు. లోక్సభ ఎన్నికలకు ఈ ఎన్నికలు దిక్సూచి అన్ని ప్రచార సభల్లోనూ చెప్పారు. 130కి పైగా సీట్లు గెలుస్తామని సిద్ధరామయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 40% అవినీతి, బీజేపీ ప్రభుత్వంపై నిరసన స్వరం వినిపించారు. రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని బీజేపీకి గుణపాఠం చెప్పారు. ప్రధాని మోదీ, నడ్డా, యడ్యూరప్పు అందరికీ తెలిసిన అబద్ధాలు చెప్పారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉండి కూడా అలా జరగలేదన్నారని సిద్ధరామయ్య అన్నారు. వారి లెక్కల ప్రకారం కాంగ్రెస్కు 120కి పైగా సీట్లు వస్తాయని, ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. వరుణ, చామరాజనగర్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థి వి సోమన్న ఓడిపోతారని అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయి ఉన్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా రాష్ట్రానికి ఎన్నిసార్లు వచ్చినా ఓటర్లను ప్రభావితం చేయలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిజమేనని సిద్ధరామయ్య గుర్తు చేశారు. కాంగ్రెస్ కొన్ని నియోజకవర్గాల్లో గెలుస్తోందని, చాలా నియోజకవర్గాల్లో ముందంజలో ఉందని, ఇది సెక్యులర్ పార్టీకి దక్కిన విజయమని, కర్ణాటక ప్రజలు ఇచ్చిన హామీ మేరకు సుస్థిరత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే కాంగ్రెస్కు ఆదేశాన్ని ఇచ్చారని సిద్ధరామయ్య ట్విట్టర్ ద్వారా చేశారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ కార్యకర్తలు, నేతలు ఎంతగానో శ్రమించినా ఫలితం దక్కలేదని కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజు బొమ్మాయి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై బొమ్మాయి తాజాగా స్పందించారు. మెజారిటీ మార్కు చేరుకోవడంలో విఫలమయ్యామని అన్నారు. పార్టీ ఓటమిని అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి ఈ ఫలితాల్లో దూసుకుపోతున్న క్రమంలో బొమ్మాయి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ వర్కర్లు, నేతలు అందరము శాయశక్తులా పార్టీని గెలిపించుకునేందుకు కృషి చేశామని బొమ్మాయి చెప్పారు. అయితే తాము అనుకున్నంతగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయామని తెలిపారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక పార్టీలో అంతర్ధర్మం చేసుకుంటామని వివరించారు. ఈ ఫలితాలను విశ్లేషించుకొని ఇప్పుడు జరిగిన పొరపాట్లను దిద్దుకుంటామని చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మరింత కష్టపడతామని బొమ్మాయి పేర్కొన్నారు. Congress has able to make the mark, and we'll do the detailed analysis once all the results come, because there all trends are there now. Once the results come, we will do the detailed analysis, and as a political party and as a national political party, we'll not only analyze and we'll see that what are the gaps and what are the deficiencies were there at different levels. We'll look into that and improve upon it, and we'll take this result in our stride, and we'll go ahead and reorganize the party and come back during Lok Sabha election.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఓటమిని అంగీకరించారు. గెలుపు ఓటములు బీజేపీకి కొత్తేమీ కాదని ఆయన అన్నారు. 2 స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం రాష్ట్రంలో సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకు పోరాడిందని చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలతో పార్టీ వర్కర్లు ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఎన్నికల్లో పరాజయం సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త ప్రభుత్వాన్ని అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ಈ ಫಲಿತಾಂಶದಿಂದ ಪಕ್ಷದ ಕಾರ್ಯಕರ್ತರು ಧೃತಿಗೆಡುವಂತ ಅಗತ್ಯ ಇಲ್ಲ. ಜನಪ್ರಿಯ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿಯವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ರಾಜ್ಯದಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರ ಅಭಿವೃದ್ಧಿ ಪರ ಆಡಳಿತ ನೀಡಿದಾಗ್ಯೂ ಸಹ ಪಕ್ಷಕ್ಕೆ ಹಿನ್ನಡೆಯಾಗಿರುವ ಬಗ್ಗೆ ಆತ್ಮವಿಮರ್ಶೆ ಮಾಡಿಕೊಳ್ಳಲಾಗುವುದು. ರಾಜ್ಯದ ಅಭಿವೃದ್ಧಿಗೆ ನಮ್ಮ ಪಕ್ಷದ ಸಹಕಾರ ಸದಾ ಇರುತ್ತೆ. ರಾಜ್ಯದ ಜನತೆಯ ಈ ತೀರ್ಪನ್ನು ಗೌರವದಿಂದ ಸ್ವೀಕರಿಸುತ್ತೇವೆ. ರಾಜ್ಯದ ಮತದಾರರಿಗೆ ನಾನು ಧನ್ಯವಾದಗಳನ್ನು ಹೇಳ ಬಯಸುತ್ತೇನೆ. ವಿಕ್ಟರಿ ಅಂಡ್ ಡಿಫೀಟ್ ಆರ್ ನಾಟ್ ನ್ಯೂ ಟು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ. Started with only 2 seats, BJP has grown to form the government in the state on its own strength. Party workers need not to be panicked by these results. Although the BJP government under the leadership of the popular Prime Minister Shri Narendra Modi ji has given a pro-development administration in the state, we have lost the election. We will introspect about the party's setback. We will give all cooperation for the development of the state. I respectfully accept this verdict of the people of the state. I want to thank the voters of the Karnataka state. Thank you. Sir, Congress ಸಲಹೆ ಕೊಡಕ್ಬಿಟ್ಟಿದೆ ಸರ್. ಈಗ ಒಬ್ಬೊಬ್ಬರು ಮಾತಾಡ್ರಿ. ಕಾಂಗ್ರೆಸ್ ನಿರೀಕ್ಷೆ ಮೀರಿ ಗೆಲುವು ಸಾಧಿಸಿರುವಂತದ್ದು. ಸೊ ಕಾಂಗ್ರೆಸ್ ಈಗ ಒಂದಷ್ಟು ಗ್ಯಾರಂಟಿಗಳು ಕೊಟ್ಟಿತ್ತು. ಈ ಕಾಂಗ್ರೆಸ್ ನೀವು ಏನ್ ಹೇಳಕ್ ಬಯಸ್ತೀರಿ ಈಗ? ನೋಡಿಯಪ್ಪ, ನಾನು ಇಷ್ಟೇ ಅವ್ರಿಗೆ ಹೇಳಕ್ಕೆ ಇಚ್ಛೆ ಪಡುವಂಥದ್ದು. ನೀವೇನು ಮನೆಗೆ ಹೋಗಿ ಗ್ಯಾರಂಟಿಯನ್ನು ಕಾರ್ಡನ್ನು ಕೊಟ್ಟು ಇದನ್ನು ಮಾಡ್ತೇವೆ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ತಕ್ಷಣ ಅಂತ ಹೇಳಿದ್ರಿ. ನಿಮ್ಮ ಭರವಸೆಯನ್ನು ಈಡೇರಿಸಬೇಕಾಗಿರೋದು ನಿಮ್ಮ ಕರ್ತವ್ಯ. ನೀವು ಹೇಳಿದಂಥ ಭರವಸೆಯನ್ನು ಈಡೇರಿಸಬೇಕು ಅಂತ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಒತ್ತಾಯವನ್ನು ಮಾಡ್ತೇನೆ. ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆ ಮೇಲೆ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಗೂ ಅದಕ್ಕೇನು ಸಂಬಂಧ ಇಲ್ಲ. ನಾವೇನು ಹಿಂದೆ 25 ಲೋಕಸಭಾ ಸೀಟ್ ಗೆದ್ದಿದ್ದೋ, ಮತ್ತೊಮ್ಮೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ಅಷ್ಟೇ ಸೀಟನ್ನು ಗೆದ್ದು ನರೇಂದ್ರ ಮೋದಿಯವ್ರನ್ನ ಮತ್ತೊಮ್ಮೆ ಪ್ರಧಾನಿ ಮಾಡೋಕ್ಕೆ ನಮ್ಮ ಶಕ್ತಿ ಮೀರಿ ಎಲ್ಲ ಪ್ರಾಮಾಣಿಕ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೇವೆ. ಈ ಒಂದು ರಿಸಲ್ಟ್ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆ ಮೇಲೆ ಯಾವುದೇ ಪರಿಣಾಮ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ యునైటెడ్ కింగ్డమ్ పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ముందుకు వచ్చింది. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా సుమారు 1000 మందిని ఈ సంవత్సరానికి నియమించుకోనున్నట్లు సంస్థ తెలిపింది. మంత్రి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ సిఐఓ ఆంథోనీ మెక్థారీతో జరిగిన సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సంబంధించిన ఓ అవగాహన ఒప్పందాన్ని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనర్స్ ఎన్ఆర్ఐ అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఆంథోనీ మెక్తారీ మధ్య ఒప్పందం జరిగింది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసే టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా హైదరాబాద్ నగరంలోని బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాన్ని అద్భుతమైన ఊతం లభిస్తోంది. ఈ రంగంలో హైదరాబాద్ నగరంలో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనుంది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ ప్రపంచంలో 70 దేశాలలో ఫైనాన్షియల్ మార్కెట్ రంగంలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దాదాపు 190 దేశాలలోని తన ఖాతాదారులకు సేవలను అందిస్తోంది. తన విస్తృతమైన కార్యకలాపాలతో ప్రపంచంలోని ఫైనాన్షియల్ సేవా రంగంలో దిగ్గజ సంస్థగా లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ ఒకటిగా నిలిచింది. The country is blessed with abundant natural resources, minerals, enough resources to provide adequate energy. It has large amount of water resources, has rivers, lakes, water bodies, enough to irrigate its farmlands and supply drinking water to all of its citizens and its industry as well. But more importantly, we have an even greater resource.
the human resources. All nations across the world, especially in the developed world, have gone through a phase of demographic dividend. But it's important to remember that it can only happen once in the growth of a nation. This time, if you think for a minute, 65% of India is less than the age of 35. The median age of India today is 27. This, by far, is the highest number of working population any country has had in the entire history of mankind. Most developed nations developed quite rapidly, increasing their GDP multifold when they went through this phase of demographic dividend and reaping it properly. However, what we believe to be a great benefit can also become a great burden, great demographic burden, if we do not capitalize on this quickly. What is seen as a great asset can also become a great liability if we do not consciously create a conducive environment for large-scale employment. Around 55% of India today leans heavily on agriculture. While so many Indians depend on agriculture, in reality, farming in India runs on sustenance mode. Average farmer only has 2.6 acres of land holding. To be able to become a part of the developed world and join the first world league, India needs to make sure that its agriculture becomes a viable business opportunity, and then it needs to train its youth to create an alternate mode of employment, leveraging the surplus agriculture produce. As a step one, we have to ensure that the farmers convert their business into a viable one. The good news is, many of these transformations that can be done, which India needs, my state, Telangana, has already taken the lead in implementing them. About 9 years ago, the new state of Telangana was formed on the 2nd of June 2014. And it has gone through a revolutionary transformation in just 9 years to become a pioneer state. In fact, I keep telling a lot of ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BHA న్యూస్.